చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీస్ నుంచి మన కంప్లైంట్ వచ్చింది. సో కంప్లైంట్ సారాంశం ఏంటి అంటే వైటీపీఎస్ ప్లాంట్లో కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు రా మెటీరియల్ తీసుకుని వచ్చి డంప్ చేసి తర్వాత కన్స్ట్రక్షన్ చేయడానికి అది బయటికి తీసినప్పుడు చాలా వరకు మిస్సింగ్ ఉంది. అంటే హ్యూజ్ అమౌంట్ వర్త్ లైక్ అరౌండ్ ఒక కేసులో 71 lakhs వర్త్ మటీరియల్. ఇన్ అనదర్ ఈ మెటీరియల్ అక్కడ ఆ డంప్ దగ్గర ఒక 1.5 years నుంచి ఉంది. సో 1.5 years నుంచి సిస్టమాటిక్గా ఈ మెటీరియల్ని కొంచెం కొంచెం బయటికి తీసుకెళ్ళిపోయి దాన్ని సొమ్ము చేసుకున్నారు కొంతమంది వ్యక్తులు. అయితే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ క్లూస్, ఎవిడెన్స్ అండ్ డిటెక్షన్ చేసి మన వాళ్ళు 11 members-ని అరెస్ట్ చేయడం జరిగింది. 11 members వ్యక్తుల దగ్గర నుంచి తర్వాత వీళ్ళు ఎవరికైతే ఇచ్చేసారో అంటే ఎవరి దగ్గర అమ్మారో వాళ్ళ దగ్గర నుంచి మనకి 4 GI bundles వర్త్ 71 lakhs and net cash 58 lakhs and 1 Boleno car worth 20 lakhs, 2 motorbikes and 1 auto. ఇవన్నీ టోటల్ వర్త్ 1,49 lakhs. ఇవి సీజ్ చేయడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది. దీంట్లో ఇంకా పట్టుబడాల్సిన వాళ్ళు ఉన్నారు. దీని ఎంఓ ఏంటి అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1.5 years వీళ్ళు డీసీఎంలో అది ఏదో పని కోసం లోపలికి వెళ్ళిన డీసీఎం లాగానే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ని సూపర్వైజ్ చేయాల్సినటువంటి సూపర్వైజర్ వీళ్ళతో నెక్సెస్ పెట్టుకుని డీసీఎం లోపలికి వెళ్ళడము, ఈ మెటీరియల్ని పికప్ చేసుకోవడము, అక్కడున్న క్రెయిన్ ఆపరేటర్ సహాయంతో అది బయటకు వచ్చేయడము. అక్కడ ఇంత సెక్యూరిటీ ఉన్నప్పుడు ఈ విధంగా ఎలా చేయగలిగారు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ ఎనీ లెవెల్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్. మాకు ఆధారాలు లభిస్తే పక్కా మేము ఎవరిని కూడా స్పేర్ చేయకుండా ఈ కేసులో బుక్ చేయడానికి రెడీగా ఉన్నాము. అండ్ ఇంకా కూడా మాకు దొరకాల్సిన వ్యక్తులు ఉన్నారు. దొరికిన తర్వాత వీ విల్ హోల్డ్ అనదర్ ప్రెస్ మీట్. ఇప్పుడు ఈ కేసులో వీళ్ళు చేసే పద్ధతి ఏంటి అంటే ఈ బండిల్స్ ఆఫ్ మెటల్, జిఐ బండిల్స్ ఆర్ అల్యూమినియం మెటల్, దీన్ని వీళ్ళు డీసీఎంలో తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ రిసీవర్ హైదరాబాద్లో ఉంటాడు, అతనికి అమ్మిస్తారు. అతను దాన్ని పీసెస్ చేసి యూ విల్ సెండ్ టు ద నెక్స్ట్ లెవెల్ బయర్. వాళ్ళు ఆ మెటల్ని వాడుకొని అదర్ ఐటమ్స్ చేసుకోవడము, అట్లా ఆ విధంగా లబ్ధి పొందుతారు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో థీవ్స్, వీళ్ళకి బాగానే ప్రాఫిట్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు మనకి రికవరీ ఇంతైంది. ఇంకా కూడా ఫుల్ రికవరీ చేయడానికి మనం పోలీస్ కస్టడీ అడగడం జరిగింది కోర్టు నుంచి. సో వీళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ వెళ్ళిన తర్వాత పోలీస్ కస్టడీకి వచ్చిన తర్వాత ఇంకా కూడా ఫర్దర్ రికవరీ అవుతుందని ఆశిస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.